నేను ఆ ఉద్దేశంతోనే ముందుకు సాగుతాను. నా గురించి మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కావాల్సిన కోరుకుంటే తప్పకుండా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వచ్చి మిమ్మల్ని మీ సంఘాన్ని బలపరుస్తాను. దేవుడి సహవాస బంధాన్ని కలకాలం మన మధ్యలో స్థిరపరిచి నడిపించును గాక. మంచిది, వర్తమానంలోనికి వెళ్దాం. కొంత సమయం దేవుని మాటలు ధ్యానించేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం, 21వ వాక్యం, 22వ వాక్యాన్ని చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రయు బంగారు పాత్రయు కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వినియోగింపబడును. అక్కడి నుంచి కింద చదువుదాం. ఎవడైనను వీటిలో చేరక యజమానుడు వాడుకొనుటకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం మనందరికీ తెలిసిన వంటి వాక్యం. మనం చదువుకున్నాం, నేను చదువుకున్నాను. చదువుకున్నప్పుడు ఒక వర్తమానం తయారు చేశాను. ఏం పేరు పెడితే బాగుపడుతుందని ఆలోచించుకున్నప్పుడు దేవుడు నా గుండెల్లో వేసిన పేరు నేను మీకు ముందు చెప్తాను, మీరు దాన్ని రాసుకోండి. యజమానుడు చేతిలో వాడబడుతున్న ఘనమైన పాత్ర. ఆమేన్. యజమానుడు చేతిలో వాడబడుతున్న ఘనమైన పాత్ర. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు రాసించారు. ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి. విశ్వాసులకని కొన్ని ప్రసంగాలు ఉన్నాయి, సేవకులకని కొన్ని ప్రసంగాలు ఉన్నాయి. విశ్వాసులకి ప్రసంగించే ప్రసంగాలు సేవకులకు ప్రసంగించలేము, అంటే బోధించలేము. సేవకులకు బోధించే ఉపదేశ ప్రసంగాలు విశ్వాసులకు కూడా బోధించలేము. కొన్ని సందర్భాల్లో మలుసుకోవచ్చు, సాదృశ్యంగా చెప్పుకొని మాట్లాడుకోవచ్చు. ఈరోజు నేను సేవకులకని ప్రత్యేకంగా మాట్లాడాలని దేవుని చేత ప్రేరేపింపబడి నేను తయారు చేసే ప్రతి వర్తమాన సేవకుల కూడికలో సేవకులకే ఉపయోగకరంగా ఉండాలనే దృక్పథంతోనే సిద్ధపరుస్తాను. దేవుడు ఆ రీతిగానే సిద్ధపరిచి ఇస్తారు. అలాగనే మీ దగ్గరికి కూడా వర్తమానాన్ని మోసుకొని రావటం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక గొప్ప ఇల్లు మనకు కనబడుతున్నది. ఒక గొప్ప ఇల్లు. ఆ ఇల్లు ఎవరిదని ముందు తెలుసుకోవాలా. ఆ ఇల్లు ఎవరిదంటే దేవునిది. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక యజమానుడు కనబడుతున్నాడు. ఒక యజమానుడు కనబడుతున్నాడు. ఆ యజమానుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆమేన్. అందులో కొన్ని పాత్రలు ఉన్నాయంట. అందులో ఏమున్నాయంట? కొన్ని పాత్రలు ఉన్నాయంట. కొన్ని పాత్రలని ఒక 4 పాత్రల గురించి అక్కడ రాసించారు. ఎన్ని పాత్రల గురించి? 4 పాత్రల గురించి. చూడండి, మొదటి పాత్ర వెండి పాత్ర, 2వ పాత్ర బంగారు పాత్ర, 3వ పాత్ర కర్రతో చేయబడిన పాత్ర, 4వ పాత్ర మట్టితో చేయబడిన వంటి పాత్ర. ఈ వెండి పాత్ర, బంగారు పాత్ర, కర్రతో చేయబడిన పాత్ర, మట్టితో చేయబడిన వంటి పాత్ర. వెండితో చేయబడిన పాత్ర కానీ, బంగారముతో చేయబడిన వంటి పాత్ర కానీ, కర్రతో చేయబడిన వంటి పాత్ర కానీ, మట్టితో చేయబడిన వంటి పాత్ర కానీ యజమానుడి చేతిలో అర్హమైన పాత్రగా వాడబడినట్లు ఘనత పొందుటకై వాడబడును. ఆమేన్, హల్లెలూయా. ఈ వెండి పాత్రని, ఈ బంగారు పాత్రను చేసేది ఎవరయ్యా అంటే కంసాలి వాడు. ఈ కర్ర పాత్రను చేసేది ఎవరయ్యా అంటే వడ్రంగి వాడు. ఈ మట్టి పాత్రను చేసేది ఎవరయ్యా అంటే కుమ్మరి వాడు. మన ప్రభువారికి అన్ని పేర్లు అబ్బుతాయి. ఆయనకి ఏ పేరు పెట్టినా ఆ పేరుకి ఆయనే సరిపోదగిన వాడు. ఆయనకి సాటి
ఆయనకి పోటీ ఈ భూమి మీద మరొకరు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 పాత్రలో దేవుడు ఒక్క పాత్రని ఘనమైన పాత్రగా వాడుకుంటాడట. హే, ఇది మట్టిలో తీయబడిన పాత్ర, ఇది ఎందుకు రాని దాన్ని పక్కన పడేయడు. అది వాడుకోవటానికి అర్హమైన పాత్రగా ఉంటే దాన్ని వాడుకుంటాడు. ఇది కర్ర పాత్ర కదా, కర్రలో నుండి, చెట్లో నుండి, మాల నుండి తీయబడి, దీన్ని ఎందుకు వాడుకోవాలా అని అనుకొని దాన్ని పడేయడు. అది వాడుకోవటానికి అర్హమైన పాత్రగా ఉంటే ఆయన దాన్ని వాడుకుంటాడు. బంగారు పాత్ర, అయ్యో ఇది బంగారం కదా, విలువైంది కదా అని విలువైన పాత్రగా దాన్ని ఎంచి వాడుకోడు. అది అర్హమైన పాత్రగా ఉంటేనే వాడుకుంటాడు. తర్వాత వెండి పాత్ర, వెండి కూడా విలువైందే కదా, విలువైన పాత్రని దేవుడు వాడుకోడు, అర్హమైన పాత్రనే వాడుకుంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చదువుకున్నవాడు, అందగాడు, ఆటగాడు, మాటగాడు, పాటగాడు, ఏమని తాళంతులు ఉన్నవాడు, తెలివితేటలు ఉన్నవాడని దేవుడు వాడుకోడు. ఎవరిని వాడుకుంటాడంటే, ఆయన వాడుకోవటానికి తగినట్లుగా ఆయన చేతికి అందిన వంటి వాడిని, ఆయన చేతిలో ఉన్నవాడిని, ఆయన చేతిలో ఉండటానికి ఇష్టపడిన వంటి వారిని, అర్ఘమైన వంటి, యోగ్యులైన వంటి వారినే దేవుడు వాడుకుంటాడు. స్తోత్ర. మట్టి పాత్రని సులకంగా చూడడం, కర్ర పాత్రని చులకంగా చూడడం, బంగారు పాత్రని ఉన్నతమైన దృష్టితో చూడడం, వెండి పాత్రని ఇంకా ఉన్నతమైన దృష్టితో చూడడం. ఈ 4 పాత్రలు యజమాని ఇంట్లోనే ఉన్నాయి. 4 పాత్రలు ఎక్కడున్నాయి? యజమానుడి ఇంట్లోనే ఉన్నాయి. కానీ ఏదైతే ఆయన వాడుకోగలడో, అక్కడ ఒక మంచి మాట రాసించారు. ఏమని రాసించారంట చూడండి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సర్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై వాడబడుతున్న పాత్ర అయ్యుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాడుకోవాలంటే ఆ పాత్ర ఏమై ఉండాలా చెప్పండి? అర్హమై అంటే అర్హత పొందిన వంటి పాత్ర అయి ఉండాలి, యోగ్యమైన పాత్రగా ఉండాలి. అలాంటి పాత్రనే దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్న 4 పాత్రల్లో ఒక్క పాత్ర గురించి నేను ఈరోజు చెప్తాను. ఏ పాత్ర గురించి అంటే వెండి పాత్ర. అనండి, అందరూ చెప్పండి. దేవుడు ఇప్పుడు ఈ మట్టి పాత్రను వాడుకోవటానికి ఇష్టపడలేదు. ఈ కర్రతో చేయబడిన పాత్రని వాడుకోవటానికి ఇష్టపడలేదు. ఈ బంగారంతో చేయబడిన పాత్రని వాడుకోవటానికి ఇష్టపడలేదు. వెండితో చేయబడిన పాత్రని వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు వెండితో చేయబడిన వంటి పాత్రని దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు అనే సంగతిని మనం ఎరిగి, నేను ఈ వెండి పాత్ర గురించి కొన్ని మాటలు ఈ పూట నేను మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక వెండి పాత్రని దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడంటే, ఆ వెండి పాత్ర దేవుని చేతిలో ఉండాలంటే, ఆ వెండి పాత్ర దేవుని చేతితో పైకి ఎత్తబడాలంటే, ఆ వెండి పాత్ర యజమానుడి చేతిలో ఘనమైన పాత్రగా నిలిచి అనేకులకి ఉపయోగకరంగా ఉండాలన్నట్లయితే ఆ పాత్ర అర్హత పొందిన పాత్రగా మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. దీనంతటికి ఊపిరిపోయగలిగిన, ఈ వర్తమానం అంతటికి ఊపిరిపోయగలిగిన, ఈ వెండి పాత్రలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనకు తెలియచేయగలిగిన ఒక మంచి వాక్యాన్ని నేను మీకు చూపెడతాను. ₹1,00,00,000 ఇచ్చినా సంపాదించుకోలేనంత వాక్యం బైబిల్ గ్రంథంలో ఈ వెండి పాత్ర గురించి రాసించారు. కాస్ట్లీ మాట. ఏ మాట? ఖరీదు కలిగిన వంటి వాక్యం. ఎంత ఖరీదయ్యా అంటే అంత ఖరీదు కలిగిన వంటి మాట. చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 4వ వాక్యం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 4వ వాక్యం. అన్న కష్టం మెల్లికి చదవాలి. తమిళనాడు, దాదర్,
ఆ ఎక్స్ప్రెస్లా కాకుండా మనకి ప్యాసింజర్లు ఉన్నాయి కన్నా, నువ్వు మరీ ఇంకా స్పీడ్గా అయితే ఎట్టా నాన్న? బేస్లో చదువమ్మా, బేస్లో మెలిగా. వెండిలోని చదువమ్మా. ఆగిపోయావేంట్రా? చదువు, పర్వాలేదు, ఆ స్పీడ్ చాలే. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వెండి పాత్ర యజమాని చేతిలో వాడబడటానికి అర్హమైన పాత్రగా అది ఉండాల. అది అర్హమైన పాత్రగా మారాలంటే వెండిలోని మస్టు తీయబడినప్పుడే పాత్ర ఒకటి తయారు చేయబడుతుంది. ఆమేన్. అందరు నేను చెప్పే మాటలు చెప్పండి, కాస్త ఓపిక తెచ్చుకోండి, ఏమనుకోకండి. నేను చెప్పే మాటలు చెప్పడానికి ఇష్టపడండి. వెండిలోని, గట్టిగా చెప్పాలా, వెండిలోని మస్టు తీయబడినప్పుడు పాత్ర ఒకటి సిద్ధపడును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వెండిలో నిన్న మస్టు ఎప్పుడైతే తీయబడుతుందో అప్పుడే పాత్రగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక సేవకుడు కూడా వెండి పాత్ర లాంటి వాడు. ఒక సేవకురాలు కూడా ఎవరంటే వెండి పాత్ర లాంటిది. మనమందరం యజమాని ఇంట్లో ఉన్న పాత్రలో ఏమేం పాత్రలో? వెండి పాత్ర, బంగారు పాత్ర, కర్ర పాత్ర, మట్టి పాత్ర. అంటే వెండితో చేయబడిన పాత్రం, బంగారుతో చేయబడిన పాత్రం, తర్వాత కర్రతో చేయబడిన పాత్రం, మట్టితో చేయబడిన పాత్రం. ఈ గొప్ప యజమానుని ఇంట్లో ఉన్న ఈ గొప్ప పాత్రలు, ఇందులో దేవుడు ఏ పాత్రను వాడుకుంటాడు అంటే ఒక పాత్రనే వాడుకుంటాడు. అది వెండి అయి ఉండొచ్చు, బంగారు అయి ఉండొచ్చు, కర్రతో చేయబడింది అయి ఉండొచ్చు, మట్టితో చేయబడింది అయి ఉండొచ్చు. నేను ఒక పాత్రని మీ ముందు పెట్టా. ఏ పాత్ర? వెండి పాత్ర. ఈ వెండి పాత్ర యజమానుడు చేతిలో వాడబడదగిన, వాడుకోదగిన, యజమానుడు కోరుకోదగిన, యజమానుడు చేతిలో నిలిపోదగిన, ఆకాశము తట్టు పైకెత్తి ఇది నా వలన కలిగిన కొత్త నిబంధన రక్తమని ఆ పాత్రనెత్తి పైకి చూపెట్టి దాని గురించి గొప్పగా ప్రభు చెప్పుకోదగినట్లుగా పలకాలన్నా, మనం ఒక పాత్రగా ఆయన చేతిలో నిలబడాలన్నా ఈరోజు ఈ వెండి పాత్రని జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్ర. అక్కడ వెండి పాత్ర గురించి మనం చదివాం. సొలొమోను తనకున్నటువంటి తెలివితేటల ద్వారాగా, అంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి రాసిన వంటి మాట ఏంటంటే, ఒక వెండి పాత్ర పాత్రగా తయారవ్వాలంటే, అది వాడబడాలంటే వెండిలోని మస్టు తీయబడాలి. ఆమేన్, హల్లెలూయా. మీ పక్కన ఉన్న వారితో చెప్పండి, వెండి పాత్ర అంటే నీవే. చెప్పాలి, పక్కన ఉన్న ఖచ్చితంగా చూసి చెప్పాలి. వెండి పాత్ర అంటే నీవే. నీలో ఉన్న మస్టు తీయబడితే చెప్పాలి తప్పదు. నీలో ఉన్న మస్టు తీయబడితే యజమాడు వాడుకునే పాత్రగా మార్చబడుతావు. అన్న నాకు చెప్పరా? మీరు నాకు చెప్పారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం యజమానుడు వాడుకునే పాత్రగా మారాలా. యజమానుడు వాడుకునే పాత్రగా మారాలంటే వెండిలో ఉన్న మస్టు తీయబడాల. మస్టుతో పాత్ర చేస్తారా, మస్టును తీసేసి పాత్ర చేస్తారా అనే విషయం మీకు తెలియాలంటే కంసాలి వాడి దగ్గరికి వెళ్ళి అడగండి, వాడు చెప్తాడు. అయ్యా మస్టుతో పాత్ర చేస్తారా, మస్టుని తీసి పాత్ర చేస్తారా అని అంటే వాడు అంటాడు, దరిద్రత, మస్టుతో ఎవరు పాత్ర చేస్తారు? ఆ మస్టు పోతేనే అదేమవుద్ది, పాత్రగా మారద్ది. ముందు అందులో ఉన్న మస్టుని ఏం చేయాలా, తొలగించాలని చెప్పి ఈ కంసాలి వాడు ఏం చేస్తారంటే అగ్ని చేత కాల్చి, దేని చేత కాల్చి? అగ్ని చేత కాల్చి అందులో ఉన్న మస్ట్ అంతటిని తీసేస్తాడట. దేవునికి స్తోత్రం. నేనంటాను,
మన కంసాలోడి చేతికి కానీ వెండి పాత్ర లాంటి మనం వెళ్ళామనుకోండి, మనల్ని కూడా ఆయన ఏం కాలుస్తాడు? దెంత కాలుస్తాడంట? అగ్నితో కాలుస్తాడు. ఏ అగ్నితో కాలుస్తాడయ్యా బాబు అంటే, పరిశుద్ధాత్మ అగ్నితో కాలుస్తాడు. స్తోత్ర, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడుతుందో అప్పుడు మస్టు పాతి, మస్టు తొలగిపోద్ది. నేను అంటాను, మనమందరం, నేను మిమ్మల్ని అంటలేదు, మనమందరం, ఈవెన్ నన్ను కూడా కలుపుకుంటున్నాను, మీరు నేను మనమందరం దేవుని చేతిలో ఒక ఘనమైన వెండి పాత్రగా వాడబడాలంటే ముందు మనలో ఉన్న మస్టు తొలగాలి. స్తోత్ర. ముందు మనలో ఉన్న మస్టు తొలగితేనే మనము యజమానుడి చేతిలో వాడబడుతున్నటువంటి ఘనమైన పాత్రగా మార్చబడతాం. ఆమేన్. కొంతమంది అంటారు, నేను సేవకు వచ్చి చాలా కాలమైంది ప్రభువా, నన్ను ఎందుకు వాడుకోనంటున్నావు, నన్ను ఎందుకు వాడుకోనంటున్నావు, నాకన్నా వెనకొచ్చిన వారందరూ వాడబడుతున్నారు, నేనైతే వాడిపోతున్నాను, నన్ను ఎందుకు వాడుకోవంటే ప్రభు అంటాడు, నేను నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాను నాయన, నేను నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్న తల్లి. అయిలో నీలో ఉన్న మస్టు పోవటానికి, నీలో ఉన్న మస్టుని తొలగించుకోవటానికి నువ్వు ఇష్టపడకపోతున్నావు కాబట్టి నేను నిన్ను వాడుకోలేక పోతున్నాను అని అంటాడు. నీవు నేను ఒక బలమైన సాధనంగా, ఒక పనిముట్టుగా దేవుని కొరకు వాడబడాలంటే వెండిలో ఉన్న మస్టు తీయబడాలి. మస్టు తీయబడితేనే దేవుని చేతిలో వాడబడగలిగిన అర్హమైన పాత్రగా నిలబడగలుగుతాం. స్తోత్ర. ఆమేన్. మీలో ఉన్న మస్టు అంటే, మీలో ఉన్న మస్టు, నాలో ఉన్న మస్టు, మనలో ఉన్న మస్టు ఎప్పుడైతే తొలుగుతుందో అప్పుడే మనం బెస్ట్గా మారుతాం. ఆమేన్, ఆమేన్. ఇంకోసారి చెప్తారా? పక్కన ఉన్న చేతులు పట్టుకొని చెప్పండి, నీలో ఉన్న మస్టు కానీ తొలగితే నువ్వు బెస్ట్గా మారిపోతావు. ఆమేన్, ఆమేన్. మస్టు తొలగితే బెస్ట్ అవుతాం, లేకపోతే వరస్ట్ అవుతాం, వేస్ట్ కూడా అవుతాం, కొన్ని సందర్భాల్లో బరస్ట్ కూడా అవుతాం. కాబట్టి మనలో ఉన్న మస్టు తీయబడును గాక. మస్ట్ అంటే ఏంటి? బైబిల్ మస్టుని గురించి ఏం చెప్తుంది? ఒక్క 3 పాయింట్లు చెప్తాను చక్కగా. మస్టుని దేనికి పోల్చుకుంటూ వచ్చారనే సంగతిని నేను మీకు అర్థమయ్యే రీతిగా ఒక్క 3 ముక్కలు చెప్తాను. మస్టు దేనికి సాదృశ్యం? బైబిల్ గ్రంథం మస్టు దేనికి సాదృశ్యం అని పోల్చి మనకి తెలియచేస్తుందని ఒక్క 3 విషయాలు చెప్తాను. బయటికి వెళ్ళట్లేదు, పరిశుద్ధ గ్రంథాలని చెప్తాను. మీరు శ్రద్ధగా వినగలిగితే ఈరోజు దేవుడు మనందరికీ మంచి యాట బిర్యానీ పెట్టి పంపించినట్టే. స్తోత్ర. మరొక రకంగా భావించక, మరొక రకంగా ఆలోచించక, పరిశుద్ధ ఆత్మ దేవుడు నా భవిష్యత్తుని భావించి, లేకపోతే భవిష్యత్తులో నేను అనేకులకు ఆశీర్వాదకరంగా వాడబడాలని ఉద్దేశించి ఈరోజు నాతో మాట్లాడుతున్నారు అనే తాత్పర్యం మనలోకి వచ్చేస్తే ఖచ్చితంగా ఘనమైన పాత్రగా మారిపోతాం. స్తోత్ర, హల్లెలూయా. మనం నేర్చుకునేది అరిచేయి అంతే, నేర్చుకోవాల్సింది ప్రపంచం అంతా. కాబట్టి నేర్చుకోవటానికి ఇష్టపడదాం, మార్చుకోవటానికి శిరస్సు ఉంచుదాం. దేవుడు కార్యసిద్ధిని జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మస్ట్ అంటే ఏంటి? ఏ మస్టు మనలో నుండి తొలగించుకోవాలి? ఒక 3 అనుభవాలు చెప్తాను నేను. మొదటి అనుభవం యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 12వ వాక్యాన్ని 12వ వాక్యాన్ని చదువుదాం. అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయను. బాగా వినండి. ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయను. మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయుము. కింద భాగం. మీకు కలిగిన అపవిత్రత మీ కామాతృతయే. నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి.
మీరు అండర్లైన్ చేసుకోవటానికి ఇష్టపడండి. ఏమని రాసించారు అక్కడ? ఇంకొకసారి చదువుదాం. చదువున్నాను. తరువాత దానికి కలిగిన మస్టును మట్టియు పోవునట్లు అది వేడి అయి మెరుగు పట్టు వరకు అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనిను దాని విస్తారమైన మస్టు పోదాయెను. మస్టుతో కూడా దాన్ని అగ్నిలో వేయము. నీకు కలిగిన మస్టు అపవిత్రతయే. మస్టు అంటే మొదటి పాయింట్ ఏంటంటే దేనికి సాదృశ్యం అంటే అపవిత్రత. చెప్పండి, మస్టు అంటే ఏంటంట? మీరు ఆ వాక్యాన్ని పదే 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 మనసు పెట్టి చదువుకోండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అందులో ఉన్న భావం ఏంటంటే మస్టు అనగా అపవిత్రత. మస్టు అనగా ఏంటంట? ఏంటి చెప్పండి? అపవిత్రత అంటే ఒక సేవకుడు యజమాని చేతిలో ఘనమైన పాత్రగా వాడబడాలంటే, అంటే ప్రత్యేకంగా వెండి పాత్ర యజమాని చేతిలో వాడబడాలంటే ఆ వెండిలో ఉన్న మస్టు తీయబడాలా. ఆ మస్టుకి బైబిల్ పెట్టిన మొదటి పేరు ఏం పేరంటే అపవిత్రత. ఏంటంట? గడి చెప్పండి. అపవిత్రత. మీరు కని విని ఎరగని విషయాలు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఒక పాత్రగా నువ్వు వాడబడాలా. నువ్వు దేవుని చేతిలో ప్రకాశింపబడాలా. నువ్వు ఒక తారవై ఉండాలా. నీవు నిలబడిన ప్రతి చోట ప్రజలకి మండుచున్న పొదగా కనపడాలా. దేవుడు నీ ప్రాంతానికి నిన్ను ఒక పాత్రగా నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. వాడిపోయే పాత్రగా కాదు కానీ వాడబడే పాత్రగా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాడు. నువ్వు వాడబడే పాత్రగా ఉండాలంటే పాత్రలో ఉన్న మొదటి మస్టు తొలగింపబడాలా. ఆ మస్టుకి బైబిల్ పెట్టిన పేరేం పేరు అంటే అపవిత్రత. ఒక సేవకుల్లో కానీ ఒక సేవకురాల్లో కానీ సేవ చేస్తున్నటువంటి మనలో కానీ ఏమండి మనతో పాటు సేవలో ఉన్నటువంటి వారు కానీ మస్టుతో ఉన్నట్లయితే, అంటే అపవిత్రతతో పరిచర్యలో ఉన్నట్లయితే, అపవిత్రత కలిగి పరిచర్య చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మనం యజమానుడి చేతిలో వాడబడం. ఆయన మనమును వాడుకోడు. నువ్వు కింద పడి గీబ్యాని కొట్టుకున్నా వాడుకోడు. నువ్వు ఉపవాసాలుండి కన్నీరు కార్చి నీ అపవిత్రతను పోగొట్టుకోకుండా ఉపవాసాలు ముగించినా పోగొట్టుకుండా, అపవిత్రత పోగొట్టకుండా ఆ ఉపవాసాలు ముగించినా నిన్ను వాడుకోడు. నువ్వు దీక్ష చేసిన మోకాల మీద 7 గంటలు నిలబడ్డా నీ అపవిత్రత నీలో నుండి పోకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. కొండ మీదకి వెళ్ళిపోయి ఏకాంతంలో, అడవికి వెళ్ళిపోయి ఏకాంతంలో, అరణ్యానికి వెళ్ళి ఏకాంతంలో గంటల తరబడి రోజుల తరబడి గుహలో ఉన్న నీలో ఉన్న అపవిత్రత పోకపోతే నిన్ను వాడుకోడు. ఆ రాయబడిన మాట అలసట పుట్టు వరకు ఎంతగా శ్రద్ధ తీసుకున్నాడు తెలుసా దేవుడు మన పట్ల. ఆయనకి అలసట వచ్చేంత వరకు మన మీద మనసు నిలిపి శ్రద్ధ తీసుకున్నాడంట. నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను, వాడుకునే అవకాశాలు కలిగిస్తున్నాను, నువ్వు వాడబడాలని ఆశపడుతున్నాను, ఈ ప్రాంతానికి నువ్వు సరిపోతావని నేను కోరుకున్నాను, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను, ఇక్కడ నిన్ను గణపరచాలని ఆశపడుతున్నాను, ఇక్కడ నిన్ను ప్రకాశింపచేయాలని ఆశపడుతున్నాను, ఇక్కడ నేను నిన్ను ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నాను. నీ కొరకు నీ ఎంతో ప్రయాసపడతారుగా నీలో ఉన్న మస్టు మాత్రం అలసట పుట్టంత వరకు ఆయన శ్రద్ధ తీసుకున్నా, మన మీద ఆయన మనసు నిలిపిన, మనకి చిన్న చిన్న ఉపకారాలు చేసిన, మేలులు చేసిన, మన అవసరాలు తీర్చిన, మన ఆకలి తీర్చిన, మనల్ని పోషించి నడిపిస్తున్న మనలో ఉన్న మస్టు మాత్రం ఇంకేం కావట్లేదు అంటే అపవిత్రత మాత్రం ఇంకేం కావట్లేదు, పోవట్లేదు. నేను అంటాను, ఈరోజు నీలో ఉన్న అపవిత్రత కానీ తొలగిపోతే నా దేవుని చేతిలో ఘనమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రధాన యాజకుడు ఎటువంటి వాడయ్యా అంటే, ఒక యాజకుడు ఎటువంటి వాడయ్యా అంటే అపవిత్రతని పోగొట్టేవాడు. ఒక యాజకుడు ఎటువంటి వాడు? మీరు చెప్పండి. ఒక యాజకుడు ఎటువంటి వాడు? అపవిత్రతని పోగొట్టేవాడు. చూడండి మాట ఆ బైబిల్ గ్రంథంలో లేవికాండం 14వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం.
లేవికాండం 14:19. అప్పుడు యాజకుడు పాప పరిహారపు బలి అర్పించి అపవిత్రతను పోగొట్టుకొని పవిత్రత పొందుగోరు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తర్వాత వాడు దహన బలి పశువును అర్పింపవలను. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు ఎదుటివాడి అపవిత్రతను పోగొట్టాలన్నా, వాడికి ప్రాయశ్చిత్తం కలిగించాలన్నా ముందు సేవకుడు ఎలా ఉండాలంట? ఆ రాయబడిన మాట అదే. అపవిత్రతను పోగొట్టుకొని పవిత్రుడుగా మారిపోవాలా. ఆమేన్. నేను చెప్పే మాట శ్రద్ధగా వినటానికి ఇష్టపడండి. అపవిత్రతను పోగొట్టుకొని అపవిత్రతని పోగొట్టే వారంగా ఉండాలా. మీకు అర్థమవుతుందా? ఒక యాజకుడు ఎలా ఉండాలంట? అపవిత్రతను పోగొట్టుకున్న వాడై ఎదుటివాడు అపవిత్రతను పోగొట్టుకోవాలంట. మీకు ఇంకా అర్థమయ్యే రీతి చెప్తాను. నెహ్రూ గారిని ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. ఎవరండి? నెహ్రూ. తెలుసా? నెహ్రూ. ఆమా, జవహర్ లాల్ నెహ్రూ అంటారు, నెహ్రూ అంటారు. మొదటి ప్రధానమంత్రి ఆయన గారే. ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలకి ఆయనన్నా చాలా ఇష్టం. ఒక రోజున ఆ నెహ్రూ గారు ఒక గ్రామానికి వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నట్ట. ఏమని? ప్రియులారా, మీరందరూ నాకే ఓట్లేయండి, మమ్మల్ని ఎన్నుకోండి, మమ్మల్ని నిలబెట్టండి, మమ్మల్ని గెలవనియండి, మేము ఈ దేశానికి మీ రాష్ట్రానికి మంచి చేస్తామని ఆ ప్రచారం చేస్తూ ఉన్నాడట. అప్పుడు ఒక పెద్ద ఆయన, అంటే ఒక తండ్రి ఒక బిడ్డను తీసుకొని నెహ్రూ గారికి దగ్గరికి వచ్చి, అయ్యగారు మా పాపకు మీరంటే ఇష్టమండి, మా పాపకు మీరంటే పిచ్చండి, ఎప్పుడు మీ ఫోటోనే చూస్తూ ఉంటుందండి, మీరు నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలండి అని అంటారంట తండ్రి గారు ఆ నెహ్రూ గారి దగ్గర. ఏం చేయమంటారు చెప్పండి అంటే, మా పాపక పిచ్చికి తింటుందండి చాక్లెట్లు, పిచ్చికి తింటుందండి స్వీటు, తిని అన్ని పనులు ఏమైపోయినాయి? పుచ్చిపోయినాయి. మీరు పుచ్చిపోయిందని అంటారా? అన్నీ పుచ్చిపోయినాయండి. కొన్ని పిప్పి పళ్ళు వచ్చేసేయండి, పాడైపోయినాయండి. మీరు ఒక్క మాట చెప్తే మా పాప స్వీట్ తింటాం మానేసద్దండి అన్నాడంట. ఆయన అన్నాడట, వచ్చే వారం విజయవాడలో మీటింగ్, వచ్చే వారం విజయవాడలో ప్రచారం, నేను అక్కడికి వస్తాను, అక్కడికి తీసుకురా మీ పాపని అని చెప్పి ఈయన తెనాలు వదిలిపెట్టి విజయవాడకి వెళ్ళి విజయవాడలో ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు మళ్ళా పాపను వేసుకుని ఆయన అక్కడికి వచ్చాడంట. వచ్చినప్పుడు నెహ్రూ గారు అన్నట్టు పాపని పిలిచి, అమ్మా స్వీట్ తినకూడదు, చాక్లెట్లు తినకూడదు, తింటే పళ్ళు ఏమైపోతాయి? పాడైపోతాయి, పుచ్చిపోతాయి అమ్మా, మానే అంటే, అలాగనే అంకుల్ మీ మాట కాదంటానా, మానేస్తానని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసిందంట? స్వీట్ తినటం మానేసిందంట. అప్పుడు తండ్రి గారు అడిగారట, ఏమయ్యా బాబు, తెనాలు వచ్చినప్పుడు చెప్పచ్చుగా మాట, వారం రోజులు గ్యాప్ ఎందుకు తీసుకున్నాం? మాకు ఛార్జీ బొక్క, సమయం వేస్ట్, ఈ వారం అంతా కూడా నా బిడ్డకి చాక్లెట్లు ఇంకా మళ్ళీ స్వీట్ తిన్న మొదలెట్టింది, ఇది ముందే చెప్పుంటే నాకు మేలు చేసి అయ్యుంటావు కదా అని అనగా నెహ్రూ అన్నారంటే, ఎవరు పిచ్చోడా, నువ్వు నా దగ్గరికి వచ్చి నీ కూతురికి అడ్వైజ్ చేయమనేటప్పుడు నేను కూడా స్వీట్ తింటా ఉన్నాను రా, నేను కూడా ఏం తింటున్నాను? అప్పుడు నేను కూడా స్వీట్ తింటావు, నాకు స్వీట్ అంటే చాక్లెట్లు అంటే పిచ్చి, నేను తింటా ఉన్నాను, నేను తింటా నీ కూతురు తినదని ఏం చెప్పేది? ఈ వారం అంతా నీ మానేశాను కాబట్టి నిన్ను కూడా మానేయమని చెప్పాను అన్నాడు. ఆమేన్, ఆమేన్. మనమేమో బల్ల గుద్ది పరిశుద్ధంగా బ్రతకండి, అపవిత్రులు కాకండి అని ప్రసంగం చేస్తాం. ఉంటే కదా చేయాలా? మీరు చెప్పండి. ఇక్కడ ఉంటేనగా చేయాలా? ఇక్కడ లేకపోతే మనం ఏం చేయకూడదు అంటే ఉపదేశం ఎవరికి? ఉపదేశం ఎవరికి? సందా కోసం ఉపదేశం, సందా కోసం ఉపదేశం, ఎవరికి ఉపదేశం? వాక్యం చక్కగా అయిపోయింది. ఒక యాజకుడు ఎవరయ్యా అంటే ఎదుటివాడిని పవిత్రపరిచేవాడు, వాడికి ప్రాయశ్చిత్తం సంపాదించి పెట్టేవాడు. అప్పుడు యాజకుడు పవిత్రుడుగా ఉంటేనే వాడు అపవిత్రతను పోగొట్టగలడు. ముందు మనము పవిత్రులను చేసుకొని తర్వాత వాళ్ళు మనం ఏం చేయాలా? పవిత్రులంగా మార్చడానికి బలి అర్పించాలి. స్తోత్ర. దైవజనుడైనా దైవ సేవకురాలైనా మీరు దేవుని చేతులు ఒక బలమైన పాత్రగా సాధనంగా వాడబడాలంటే ముందు అపవిత్రత ఇక్కడ నుండే పోగొట్టడానికి, మనలో నుండే తొలగిపోవటానికి మనకు కావాల్సిన చర్య తీసుకోవాలి.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయాకి ఈ దర్శనం అర్థమైపోయింది. యెషయాకి ఈ మ్యాటర్ అర్థమైపోయింది. నేను ఎంతకాలం డ్రమ్ము కొట్టుకున్నా బాగుపడను, నేను ఎంతకాలం ప్రార్థన చేసినా ఉపయోగపడను, నేను ఎంతకాలం సువార్త ప్రకటించినా ఎవడు ఎండో. ఇక నేను సువార్త ప్రకటిస్తే 10 మంది వినాలన్నా, నేను డ్రమ్ము కొడితే ప్రజలు కూడి రావాలన్నా ముందు నేను అపవిత్రులని దేవుని దగ్గర ఒప్పుకోవాలా. ఇక లేకపోతే తప్పదు. కప్పుకుంటే బండి నడవదు, కప్పుకుంటే బండి నడవదని యెషయా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి మొదలెట్టాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాణ్ణి, అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసిస్తున్న వాణ్ణి, దయతో నన్ను కనికరించి నన్ను శుద్ధీకరించి నన్ను పరిశుద్ధపరిచి ఒక ఘనమైన పాత్రగా నన్ను వాడుకో ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేశాడట. ప్రార్థన పీఠము దగ్గర నిలబడి, దోపవేది దగ్గర నిలబడి ఆ ప్రార్థన యథార్థంగా ఉన్నది కనుక, ఆ ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉన్నది కనుక, నాయనా నువ్వు పవిత్రత కొరకు ప్రసవ వేదన పడుతున్నావు కదా, అపవిత్రతను పోగొట్టుకోవాలని ఆశపడ్డావు కదా, నా చేతిలో నువ్వు వాడబడాలని కోరుకుంటున్నావు కదా, గనుక ఇదిగో ఇప్పుడే నేను ఈ పట్ల కార్యసిద్ధిని జరిగిస్తానని చెప్పి బలిపీఠం మీద నుండి అగ్ని తీసుకొచ్చి తన పెదవులను కాలిస్తే తను ఏమయ్యాడంట? పవిత్రుడైపోతే రాబోతున్న యేసయ్యను గురించిన పూర్తి వివరణ దేవుడు ఎవరికి తెలియజేశాడంట? యేసయ్య జననాన్ని గురించి, మరణాన్ని గురించి, పునరుద్ధానం గురించి, తిరిగి రాబోతున్న రాకను గురించి యెషయా గ్రంథమే మొట్టమొదటి గ్రంథంగా రాయబడింది. రాసింది ఎవరంటే యెషయానే. ఇంతటి ప్రకటన అతనికి ఎలా వచ్చింది? ఇంతటి ప్రత్యక్షత అతనికి ఎలా వచ్చిందంటే అపవిత్రతను పోగొట్టుకున్న తర్వాతే. స్తోత్ర. ఒక దైవ సేవకుడు దేవుని దగ్గర నుంచి వర్తమానం పొంది సంఘానికి బోధించాలన్నా, దేవుని చేతిలో బహుబలంగా వాడబడాలన్నా అతడు మస్టుని పోగొట్టుకున్న వెండి పాత్రలా ఉండాలా. మస్టు అంటే ఏంటంటే మొదటి పాయింట్ చెప్పాను, అపవిత్రత. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? అపవిత్రత. అపవిత్రతను పోగొట్టుకున్న ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు, మీరు, నేను, మనమందరం యజమాని చేతులు వాడబడుతున్న ఒక ఘనమైన పాత్రగా మారిపోతాం. అందుకే దానియేలు మేలుకున్నాడు, నాయనా రాజు భుజించే భోజనం తిని నన్ను నేను అపవిత్రపరచుకోవటానికి నేను ఇష్టపడ్ను. ఒరే ఆ భోజనం తింటే నేను అపవిత్రం అయిపోతాను రా, నేను వాడబడరా దేవుని చేతిలో అని ప్రధానులు పాదాలైనా పట్టుకుంటున్నాడు. ఎవరి పాదాలని చెప్పండి? ప్రధాని పాదాలు పట్టుకుంటే నాకు రాజు భోజనం వద్దు నాయనా, దాన్ని తింటే నేనేమైపోతాను? నేను అపవిత్రునైతే దేవుని పని ఎలా జరుగుద్ది? నాలో మస్ట్ ఉంటే దేవుని పని ఎలా జరుగుద్ది? ఆయన పాత్రగా ఎలా వాడుకుంటాడు? వద్దు అని చెప్పి ఖచ్చితంగా దానికి దూరంగా ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. మీకు ఈ మాట చదివి వినిపించాలా, మీరు చదివే తీరాలా. చదవండి చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు దాన్ని పుచ్చుకోకుండా ఉండటకు సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దాన్ని పుచ్చుకుంటే భుజిస్తే నేను ఏమైపోతాను? అపవిత్రమైపోతాను. నాకు వద్దు బాబు అని అపవిత్రపరిచే ప్రతి పదార్థాన్ని, అపవిత్రపరిచే ప్రతి కార్యాన్ని విసర్జించి విడిచిపెట్టి దూరంగా ఉండటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దానియేలు జీవితంలో ఏం జరిగింది తెలుసా? 6వ అధ్యాయం ఆఖరి వాక్యం చదవండి. 6వ అధ్యాయం ఆఖరి వాక్యం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఆఖరి వాక్యం, అటు 28వ వాక్యం. ఈ దానియేలు కాలమందును, కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లను ఏమయ్యాడట? వర్ధిల్లను. తమిళ బైబిల్ ఏం రాసిచ్చారు చెప్పనా? తమిళ బైబిల్లో ఏమండి? దర్యావేసు రాజా ప్రభుత్వ కాలంలోను పారసీకుడైన కోరేసు ప్రభుత్వ కాలమందును దానియేలు కార్యము జయముగా మార్చబడింది అని రాసించారు. జయము పొందాడట. ఎక్కడ?
ఎక్కడ జయం పొందాడట? ఎక్కడ జయం పొందాడట? బబులోను రాజులో విజయోత్సవమైన వంటి ఒక వ్యక్తిగా ఊరేగింపబట్టడానికి, విజయాన్ని చేకూర్చుకోవటానికి కారణం, ఒక ఘనమైన పాత్రగా మారిపోవటానికి కారణం, సింహపు గుహలో వేసిన వారే సింహాసనం మీద కూర్చొని పెట్టారట. దీని అంతటికి ఒకటేనయ్యా కారణం. ఏంటి తెలుసా? ఆ పాత్రలో మస్టు లేదు. ఏ పాత్రలో? దానియేలు అనబడుతున్న వెండి పాత్రలో మస్టు అంటే అపవిత్రత లేదు కనుక అది ఘనమైన పాత్రగా వాడబడింది. ఈరోజు మనలో ఉన్న అపవిత్రత పోగొట్టుకోగలిగితే మనం కూడా ఘనమైన పాత్రగా మారిపోతాం. ఎలా మారిపోతాం? గట్టిగా చెప్పాలా? ఎలా మారిపోతాం? ఘనమైన పాత్రగా. ఒక మంచి మాట నేను మీకు బైబిల్ గ్రంథంలో చూపెడతాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతామా? మంచి మాట రాసించారు అక్కడ. ఉపయోగకరంగానే ఉంటుంది. అపవిత్రములైన విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. కొంచెము మట్టుకే ప్రయోజనకరంగా ఉంటుంది. దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను, రాబో జీవ విషయంలోను, అన్ని విషయాల్లో నీకు ప్రయోజనకరంగా ఉంటుందంట. ఆమేన్. ఇందువలన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అపవిత్రమైన ప్రతి దాన్ని వదిలేసుకుంటే, శరీర సంబంధమైన ప్రతి కార్యాన్ని చంపేసుకుంటే రాబో కాలంలో నువ్వు చాలామందికి ప్రయోజనంగా మారతావు. ఆమేన్. ఇప్పుడు ఎంతమందికి ప్రయోజనకరంగా ఉన్నావో ఆలోచించు. 10 మందికి ఉంటావు, 20 మందికి ఉంటావు. నిన్ను కాస్త పవిత్రపరచుకోగలిగితే, అపవిత్రతను తొలగించుకోగలిగితే 100 మందికి దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇప్పుడు నేను 100 మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాను అనుకోండి, నాలో ఉన్న అపవిత్రతను నేను పోగొట్టుకోగలిగితే నన్ను 1000 మందికి దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇదే ఆయన కాన్సెప్ట్. కనుక ఈరోజు మనలో ఉన్న మస్టు అనబడుతున్న మొదటి పాయింట్ అపవిత్రత. దాన్ని పోగొట్టుకోగలిగితే మన ప్రాణాత్మ దేహాలు తెప్పరిల్లినట్లు, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండినట్లు, మన సేవ విస్తరించినట్లు, దండోపు దండుగా ఇక్కడ ఒక ప్రార్థన మందిరం ఉంది, ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఇక్కడ ఒక ఆరాధన జరుగుతుంది. అది ఆత్మ సంబంధమైన ఆరాధన. ఆ మందిరంలో అడుగు పెడుతున్న వారందరూ కూడా క్షేమ స్థితిని పొందుతున్నారని పబ్లిసిటీ లేకుండా పబ్లిక్ బయలుదేరద్దే. స్తోత్రం. మీకేమైనా అర్థమైందా? చెప్పండి. పబ్లిసిటీ లేకుండా పబ్లిక్ బయలుదేరద్ది. ఎక్కడికి రావటానికి? పక్కన నుంచి చెప్పండి, నీలో ఉన్న మస్టు తొలగితే పబ్లిసిటీ లేకుండా పబ్లిక్ నీ దగ్గరికి వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఏముండాలి మనలో? అపవిత్రత ఉండాలా, పవిత్రత ఉండాలా? ఈరోజు ప్రతి సేవకుడు శుద్ధీకరింపబడును గాక, ప్రాణాత్మ దేహములు శుద్ధీకరింపబడును గాక, తలంపులు శుద్ధీకరింపబడును గాక, మనస్సు శుద్ధీకరింపబడును గాక, ఆలోచనలు శుద్ధీకరింపబడును గాక. మనం కోరుతున్న జీవితం, మనం కోరుతున్న సేవ చేయటం కంటే ఆయన కోరుతున్న జీవితం, ఆయన కోరుతున్న సేవ చేయగలిగిన తాత్పర్యం మన గుండెలో నూతనంగా దేవుడు పుట్టించును గాక. దేవుడు పుట్టించును గాక. ఈరోజు మొదటి పాయింట్, మస్ట్ అనబడుతున్న అపవిత్రత మనలో నుండి తొలగునుగాక. 2వ పాయింట్ చెప్తాను. 2వ పాయింట్ సమయం అయిపోతుంది, రెఫరెన్స్లు మాత్రం ఇస్తాను. మీరు గీత గీస్తే చాలు, మీరు రోడ్ వేసుకుంటారు. ఏమండి, మీకు అంత కెపాసిటీ ఉంది, అంత టాలెంట్ ఉంది. ఒక రెఫరెన్స్లు మాత్రం ఇచ్చేస్తా. ప్రసంగం వచ్చే వారం చెప్తా, వచ్చే నెల చెప్తానంటే బండి నడవదు. ఈరోజు ఫుల్ మీల్స్. ఒక 3 పాయింట్లు 2 పాయింట్లు చెప్పి మీకు ఇచ్చేస్తా. చూడండి, కీర్తనలు 119, 119, 119. ఫోన్ నెంబర్ కాదండి, రెఫరెన్స్ నెంబరు. కీర్తనలు 119, 119. చదవాలా? వెతుకుతున్నారేంటి బాబు? అమ్మా, అది కరెక్టే. మీరు చదివే భూమి మీద ఉన్న కరెక్టే స్టార్ట్ చేశారు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లయపరచెదవు. దేవునికి స్తోత్రం.
భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ మస్టు వలె లయపరచదు. ఇప్పుడు చెప్పండి, వెండిలో ఉన్న మస్టు ఒకటి అపవిత్రత, రెండవ మస్టుకి ఏం పేరు పెట్టింది బైబిల్ గ్రంథం? భక్తిహీనత. దేవునికి స్తోత్రం. ఏం పేరంట? భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ మస్టు వలె తుడిచివేయుదువు. అంటే ఒక సేవకులు ఏముండకూడదు? అందరు నా వైపు చూడండి. సేవకులు ఏముండకూడదు? భక్తిహీనత ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. సేవకులు కూడా కొన్ని భక్తిహీనమైన కార్యాలు ఉన్నాయి. ఎవరిలో లేవు అంటానికి అస్సలు వీలు లేదు. బల్ల మీద నిలబడి, బల్ల దగ్గర నిలబడి గుద్ది మాట్లాడతాడు. సెల్ ఫోన్ వాడద్దు, వాడిన సెల్ ఫోన్లో ఉన్నటువంటి వ్యర్థమైన కార్యాలు చూడొద్దు, అవి చేయకు, చాటింగ్ చేయకు, వాట్సాప్లోకి వెళ్ళదు, ఫేస్బుక్లోకి వెళ్ళదు, ట్విట్టర్లోకి వెళ్ళదు, టట్టర్లోకి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాం. అన్ని సంఘానికే బోధిస్తాం, అన్ని సంఘానికే చెప్తాం. అయితే కుటుంబంలో ఏముండదు? సేవకుల దగ్గర ఏముండదు? ఏమండి, వాళ్ళేమో భక్తి పరులుగా బ్రతకండి అంటాం. మనం ఎలా బ్రతుకుతాం? గట్టి చెప్పాలా? ఏమండి, ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. నేను కళ్ళారు చూడలేదండి. మన చర్చిలో ఒక 3 రోజులు సభలు పెట్టాం. మొన్న 2, 3, 4 3 రోజులు సభలు పెట్టా. ఒక్కొక్క బ్రాంచ్లో ఉద్యోగ కుడికలు పెట్టుకుంటూ వచ్చాను. ఒక 3 రోజులు చెన్నైలో ఉన్న మన బ్రాంచ్ చర్చిలో 2, 3, 4 3 రోజులు సభలు పెట్టి 4వ తేదీ బల్లాద నుంచి కోట పూర్తి చేశాను. వసంత బాబు గారు అని ఒక సేవకుని పిలిపించే వాక్యం చెప్పడానికి. ఆయన చెప్పిన కథ ఇది చాలా బాగున్నది, నేను మీకు చెప్తున్నాను. హైదరాబాదులో ఒక పాస్టర్ గారు ఉన్నారట, పేరు చెప్పడానికి ఇష్టపడలేదు, క్షమించాలా. ఆయన 4 లక్షల రూపాయలు పెట్టి సభలు ఏర్పాటు చేశాడట. ఎన్ని లక్షలు పెట్టి? 4 లక్షలు పెట్టి 3 రోజులు వాక్యం చెప్పడానికి పాస్టర్ గారు వసంత బాబు గారు వెళ్ళారు. 3 రోజులు వాక్యం చెప్పారు. మరుసటి రోజు సాయంత్రం నైట్ ట్రైన్ ఏమన్నా పగలంతా ఖాళీ. 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెట్టిన పాస్టర్ గారు వచ్చి, అయ్యగారు మీకు ట్రైను రాత్రికే, పగలంతా ఖాళీ కదా, ఈరోజు మా బాబుగాడు బర్త్డే, సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ మీరు అనుమతిస్తే ఒక చిన్న కూటం పెట్టుకుంటాను అంటే, సాయంత్రం హడావిడిగా ఉంటుందేమో, మధ్యాహ్నం పెట్టేసుకోండి, కూటం దగ్గరుండి కూటం జరిపించేసి వెళ్తానని చెప్పి పాస్టర్ గారు అనుమతించారంట. వీళ్ళు కూడా ఏం చేశారంట, బంధువులకి, రక్త సంబంధికులకి, అన్నదమ్ములకి, అప్పచెల్లెలకి అందరికీ చెప్పుకున్నారంట. కుటుంబం వచ్చిందంట. కార్యక్రమం జరుగుతూ ఉందంట. మంచిగా ఏర్పాటు చేసాడంట పాస్టరు. పాటల కార్యక్రమం జరుగుతూ ఉందంట. ఆ బర్త్డే బాయ్, డాడీ నేను ఒక పాట పాడతానన్నాడంట. ఎవరు? బర్త్డే బాయ్, నేను కూడా ఒక పాట పాడతాను డాడీ అన్నాడంట. ఆయన బంగారంగా పాడరా అన్నాడంట. మైకి తీసుకున్నాడంట. ఎవరు? బర్త్డే బాయ్, పాస్టర్ గారు అబ్బాయి. బర్త్డే బాయ్, పాస్టర్ గారు అబ్బాయి మైకి తీసుకున్నాడంట. మైకి తీసుకుని డాడీ వైపు చూశాడంట. కొడుకు పాడుతున్నట్టు డాడీకి ఎలా ఉంటుంది? ఏంటి చెప్పండి. పాలరాజు గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు వాకింగ్ చెప్తుంటే పాలరాజు గారి ఫీలింగ్ ఎలా ఉంటుంది? పట్టానికి పగ్గాలు ఉండవు ఆయనకి. కొడుకు వాకింగ్ చెప్తుంటే ఎవరికైనా ఫీలింగే. నా కొడుకు వాకింగ్ చెప్తున్నా, నేను కూర్చుంటే ఎలా ఉంటుంది నాకు? అసలు సంతోషం. కొడుకు పాడుతున్నాడు, తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషం. నాయన ఉప్పొంగిపోతున్నాడు. మమ్మీ వైపు చూసినట్టు మమ్మీ కూడా సంతోషిస్తుంది. వీడు మైక్ తీసుకున్నాడట, పాడుతున్నాడట. పాట ఏమని? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. ఎవరు పాడేది? పాస్టర్ గారుకున్న పరువంతా పోయిందంట. పాడింది ఎవరు? పాస్టర్ గారు పైకి లేచి వచ్చి, నా పరువు తీసావు కాదురండి, వాడిని కొట్టాడట బావుని. వెంటనే పాస్టర్ గారు అన్నాడట, తప్పు వాడిది కాదు పాస్టర్ గారు, తప్పు వాడు పిల్లగాడు, వాడికి అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగానే వాడికి ఏం తెలుసు? వాడు ఉండేటప్పుడు మీరు ఆ పాటలు పెట్టుకొని వినుంటారు, వాడు ఉన్నప్పుడు మీరు ఆ సినిమా చూసుంటారు, ఫ్యామిలీస్తో చూశారు. కాబట్టి మనోడికి ఏమైపోయింది? మొత్తం ఫీడ్ అయిపోయి అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా అనగా మీకున్నదంతా పోయింది. ఇక్కడ సేవకులో కూడా మస్ట్ ఉంటుంది. ఏ మస్తు? భక్తిహీనత. సంఘానికి బోధించేది ఒకటి, మనం చేసేది మరొకటి.
రాత్రి 1 గంట దాకా పాస్టర్ గారు సెల్ ఫోన్ పట్టుకొని ఆడుకుంటూనే ఉంటాడు. గేమ్ అని, అదని, ఇదని. ఇంకో ఇదో ఒకటి వచ్చింది, ఏంట్రా బాబు నాయన అది, ఏదో ఒకటి వచ్చింది, చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్లు చేసి దాంట్లో పెడతారు. అది కాదు నాయన, అది కూడా కాదు. టేటెస్ట్ ఏదో అంటారండి, టేటెస్టా. దాంట్లో చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్లు, ఆ ప్రోగ్రామ్స్ అని చేసి పెడతా ఉంటారు కదా. అవన్నీ మనము రాత్రి 11, 12, 1 గంట దాకా చూస్తూ ఉంటాం. మన పిల్లలతో పాటు, భార్యతో పాటు, భర్తతో పాటు, కుటుంబంతో పాటు చూస్తూ ఉంటే, విశ్వాసులకు నువ్వు బోధించేటప్పుడు నీ పిల్లల్ని గురించి ఏం ఆలోచిస్తారు? ఒక సేవకుల్లో భక్తిహీనత కనపడకూడదు, అది మస్టు. ఆ భక్తిహీనత ఉన్న సేవకుడు వాడబడ్డు, మస్టు తుడిచివేయబడుతున్న రీతిగా వాడు తుడిచివేయబడతాడంట. ఎవరు అయ్యా అంటే భక్తిహీనులు. కాబట్టి సేవకుల్లో భక్తే కనపడాలి కానీ భక్తిహీనత కనపడకూడదు. ఆమేన్. పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అంటే పిల్లలు లేనప్పుడు ఎలాగంటే అలా ప్రవర్తించచ్చా పాస్టర్ గారు అన్నారు అనకండి. పిల్లలు లేకపోయినా జాగ్రత్తగా ప్రవర్తించాలి. దేవుని సేవకులు, మన దేవుని చేత ఏర్పరచబడిన వంటి వారు. మనం ఘనమైన పాత్రగా వాడబట్టడానికి, రాబో తరానికి ఒక మార్గాన్ని చూపటానికి దేవుని చేత నియమింపబడిన వంటి బోధకులు, టీచర్స్ మనం, నాయకులు మనం, నాయకత్వాన్ని పొందిన వంటి వారు మనం. ఇక ముందున్న దినాల్లో మన పిల్లలు మన దగ్గర ఏదైనా నేర్చుకోవాలి కానీ మన పిల్లలు మన దగ్గర ఏమి నేర్చుకోకుండా ఉండకూడదు. మనం ఒక నేర్పే వారంగా ఉండాలా. ఏం నేర్పుతావు నీ కుమారుడికి, ఏం నేర్పుతావు నీ కుమార్తెకి, ఏం నేర్పుతావు నీ భార్యకి, ఏం నేర్పుతావు నీ భర్తకి? భక్తిహీనత. బలిపీఠం దగ్గర మాట్లాడేటప్పుడు ఏ భక్తి అయితే ఉందో, కీర్తనలు పాడేటప్పుడు నీ దగ్గర ఏ భక్తి అయితే కనపడుతుందో, స్తుతి ఆరాధన చేసేటప్పుడు ఏ భక్తి అయితే నీ దగ్గర కనపడుతుందో, వాక్య ఉపదేశం చేసేటప్పుడు ఏ భక్తి అయితే నీ దగ్గర కనపడుతుందో, అదే భక్తి నీ కుటుంబంలో కూడా నీ దగ్గర కనపడాలా. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులు కొంతమంది ఉన్నారు, ఇక్కడికి వచ్చి పాటలు పాడతారు, బయటికి వెళ్ళి మందు తాగుతారు. ఇక్కడికి వచ్చి పాటలు పాడతారు, బయటికి వెళ్ళి పొగ తాగుతారు. ఇక్కడికి వచ్చి మందు తాగుతారు, బయటికి వెళ్ళి కిళ్ళి వేస్తారు. విశ్వాసుల్లాగా పాస్టర్లు ఉండకూడదు. వాళ్ళు భక్తిహీనులై సంఘాన్ని పాడు చేస్తున్నారు, సాక్ష్యాన్ని పాడు చేస్తున్నట్టు మన సేవకులమై మన సేవని, మనకున్న దర్శనాన్ని, దేవుడు మన పట్ల ఉంచిన సంకల్పాన్ని మనం పాడు చేయకూడదు. భక్తి కలిగిన సేవకులుగా మారిపోవాలా. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్న భక్తే నీ పిల్లల్లో ఉన్న భక్తే నీ కుటుంబంలో నీలో ఉంటుంది. ఆమేన్. మీరు కాపరి దొడ్డుకర్ర అనే బైబిల్ని ఎప్పుడైనా చదివారా? కాపరి దొడ్డుకర్ర అనే బైబిల్ ఎవరి దగ్గరైనా ఉందా ఇక్కడ? మంచిది. కనీసం రోజుకు ఒక్కసారైనా ఒక 2-3 పేజీలు చదవండి. అందులో మనకు ఉపయోగపడే చాలా విషయాలు రాసి ఉంచారు. అందులో ఒక్క మాట చెప్తాను. అందులో రాసి ఉంచిన ఒక మాట ఏంటి తెలుసా? ఆ కాపరి దొడ్డుకర్ర అనే బైబిల్లో ఒక మాట రాసి ఉంచారు, సంఘం నిన్ను మించి పెరగదు అని రాసి ఉంచారు. సంఘం నిన్ను మించి పెరగదు అని. ఈ మాటకి అర్థం ఏంటి బాబు అని పరిశీలిస్తే, నువ్వు పెరిగే కొలదే నీ సంఘం పెరుగుద్దంట. నీకు అర్థమవుతుందా? ఏమండి, మీకు అర్థమవుతుందా? సంఘం నిన్ను మించి పెరగదంట. దాని భావం ఏంటంటే, ఇక్కడ నేను పెరిగే కొందే అక్కడ నా సంఘం పెరుగుద్దంట. అది కాపరి దొడ్డుకర్రలో రాయబడిన మాట, నా సొంత మాట కాదు, మీరు తీసి చదవచ్చు. మనం ఎంతగా ఆధ్యాత్మికంగా భక్తిగా పెరుగుతామో మన సంఘం కూడా అలాగనే పెరుగుద్ది. మనం భక్తిహీనంగా ఉంటే సంఘం కూడా ఎలా ఉంటుంది? చెప్పాలా? బయటికి కనపడే భక్తి కాదు, అంతరంగంలో కూడా మన భక్తి కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒక్క మాట నేను మీకు బైబిల్ గ్రంథంలో చూపెడతాను. యూదా రాసిన వంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. యూదా పత్రిక 1వ అధ్యాయం ఒకే అధ్యాయం ఉంటుంది, 4వ వాక్యం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను
ఆ, ఆ. చాలు నాయన, ఇంకొకసారి నెమ్మదిగా నిదానంగా చదువునైనా. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను ఆ, 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 ఆ. ఆమె నేను ఇంకోలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కొందరు కొన్ని కార్యాలు నీలోకి జొరపడ్డాయి. కొందరు నీలోకి జొరపడ్డారని రాసించారు. కొన్ని కార్యాలు మనలోకి జొరపడ్డాయి. అవి మనలోకి జొరపడి మనల్ని ఏం చేస్తుందంట? భక్తిహీనులుగా మార్చేస్తుందంట. ఈ కార్యం నీలోనికి రాకూడదు. ఇది సేవకుడు చేసే పని కాదు. ఇది రాకూడదు నీలోకి. మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈ కార్యం నీలోకి జొరపడకూడదు. అది లోపలికి వచ్చేస్తే ఏమైపోతాం? ఎక్సెట్రా 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 ఎక్సెట్రా. ఇది నీ లోపలికి రాకూడదు. ఇది వచ్చేస్తే లోపలికి భక్తిహీనత వచ్చేస్తుంది. ఇది లోపలికి రాకుండా నువ్వు కాపాడుకోవాలా. ఒకటి జ్వరపడితే అది భక్తిహీనత అయిపోద్ది. ఇంకా కష్ట పైకి వెళ్ళామనుకోండి, ఇంకో మాట కూడా రాయబడింది. రెఫరెన్స్లు ఇస్తాను, ఓపిక చదివేసాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం ఉపయోగకరంగా ఉంటుంది. చదువుదాం. తిమోతికి రాసిన వంటి నాయనా, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడువై ఉండుము. అట్టి మాటలాడువాడు మరి ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారు. ఏ మాటలకి? ఏ మాటలకి? ఏ మాటలు మాట్లాడకూడదు? గట్టి చెప్పండి. అపవిత్రం. విశ్వాసులు నీకు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఎంతవరకు మాట్లాడాలా? హలో, విశ్వాసులు మీకు ఫోన్ చేశారు, ఎంతవరకు మాట్లాడాలా? ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకే మాట్లాడాలా. కుటుంబస్తులతో మాట్లాడు, రక్త సంబంధికులతో మాట్లాడు, తప్పేం లేదు. విశ్వాసులతో మాట్లాడు, తప్పేమీ లేదు. ఎంతవరకు మాట్లాడాలా అంతవరకు. ఏమండి, అపవిత్రమైన మాటలు మనం పలకటం వలన మనలోకి ఏమొచ్చేస్తాయట చెప్పనే. కొంతమంది ఫోన్లు తీసుకుంటే గంటలు గంటలు మాట్లాడతారు. మాట్లాడటం తప్పులేదండి. ఆత్మ సంబంధంగా ఎదుగుదల కొరకు వర్తమానాలు పంచుకోవటం, డౌట్లు క్లియర్ చేసుకోవటం, అలా ఆత్మీయులతో మాట్లాడటం తప్పులేదండి. ఆ మాటల్లో డబుల్ మీనింగ్, ఆ మాటల్లో శరీరం, ఆ మాటల్లో లోక తలంపులు, ఆ మాటలో లోక ఆలోచనలుగా ఉంటే అది నిన్ను ఏం కలుగు చేస్తుందంటే, నీకు చెప్పని ఏం కలుగు చేస్తుంది? భక్తిహీనత. భక్తిహీనత, భక్తిహీనత. ఈ మధ్యకాలంలో తిరుపతిలో ఒక పాస్టర్ గారికి ఒక అబ్బాయి ఉన్నాడు. పాస్టర్ గారికి ఆ అబ్బాయికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పాస్టర్ గారి అబ్బాయితో ఆ అమ్మాయి 5 నెలలు కాపురం చేయలేదు. 5 నెలలు 5 కాండాలు తిప్పాడట. 5 నెలలు 5 కాండాలు తిప్పి ఇంటికి పంపించేశాడంట. అంటే మీరు అన్నట్టు కాండాలకు తీసుకెళ్ళి చూపెట్టాడు, విమానాలు అనుకోకండి, సొక్కలు చూపెట్టాడు 5 నెలలు ఆ అమ్మాయికి. ఏంటయ్యా అంటే, వాడు పేరుకే పాస్టర్ గారండి, పేరుకే పాస్టర్ గారు కొడుకండి, భయంకరమైన భక్తిహీనుడండి. ఆ పాప నెల్లూరులోనే ఉంది. నేను అంటాను, పాస్టర్లు కానీ పాస్టర్ గారి పిల్లలు కానీ ఖచ్చితంగా భక్తిహీనులుగా ఉండకూడదు. భక్తిహీన కార్యాలు మనలో కనపడకూడదు. ఆ మాటలు మనలో రాకూడదు. ఆ మాటలు మనలోకి జొరబట్టడానికి ప్రయత్నించిన మనం చోటీయకుండా మన భక్తిని కాపాడుకోగలిగితే, ఆ మస్టుని తొలగించుకోగలిగితే ఘనమైన పాత్రగా మారిపోతాం. స్తోత్రం. ఏ పాత్రగా మారుతామంట? ఆ వెండిలోని మస్టు తీయబడినప్పుడే యజమానుడు వాడుకోదగిన అరగమైన పాత్రగా మారుతుంది. మస్టు అనగా ఒకటి ఏం చెప్పాను? అపవిత్రత. 2 మస్ట్ అనగా ఏం చెప్పాను? భక్తిహీనత. 3 మస్ట్ అనగా ఏంటి? ఇంకొక మొక్క చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యం.
నా హస్తము మీ మీద పెట్టి నీ మస్తుని నిర్మూలము చేసి నీలో కలిసిన తరంగం కాదు నాయన, తగరమంతయు తీసివేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని వచ్చారు? నా హస్తము నీ మీద పెట్టి క్షౌరము చేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మస్టుతో పాటు ఏం కలిగి ఉందంట? వెండిలో తగరం. తగరం అంటే ఏంటి? కల్తీ. ఏమంటారండి? కల్తీ అంటే ఒరిజినల్ భాషలో మనం చెప్పాలంటే వేస్తారణ, పెయింటింగ్, వేస్తారణ. మూడో మస్ట్ ఏంటి అంటే ఏమండి? తగరం అంటే కల్తీ, వేస్తారణ. ఒక సేవకుడు ప్రపంచానికి ఒక రకంగా, అంతరంగంలో మరొక రకంగా ఉండకూడదు. ప్రపంచానికి కనబడే సేవకుడి అంతరంగంలో ఉండాలా, అంతరంగంలో కనబడే స్వభావమే ప్రపంచానికి కూడా కనపడాలా. స్తోత్రం. సేవకులు ఏం కనపడకూడదు? చెప్పాలా? ఏం కనపడకూడదు? నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి. పాలలో నీళ్ళు కలిపేస్తున్నారు. పాలలో ఏం కలుపుతున్నారు? చిన్న చిన్న లాజికల్ చెప్తున్నాను, విషయాలు మిస్ అవ్వకుండా వినండి. పాలల్లో నీళ్ళు కలిపేస్తున్నారు. పెట్రోల్లో దేన్ని కలుపుతున్నారు? కృష్ణాయిలు కలిపేస్తున్నారు, అంతే కదా. సిమెంట్లో దేన్ని కలుపుతున్నారు తెలుసా? బూడిదని కలిపేస్తున్నారు. సిమెంట్లో బూడిదని కలిపేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ నెల్లూరులోనే, ఒంగోలు ప్రాంతంలో సరి గుర్తులేదు, ఉదయకాల సమయంలో టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీలు ఆర్డర్ ఇచ్చా. 2 ఇడ్లీలు తీసుకొచ్చి పెట్టాడు. ఒక ఇడ్లీని తుంచితే అందులోంచి 4-5 మెతుకులు కింద పడ్డాయి. 4-5 అన్నం మెతుకులు. ఏం మెతుకులు? అన్నం మెతుకులు ఇడ్లీలో నుండి. ఏంట్రా సంగతిని పరిశీలిస్తే రాత్రి మిగిలిన అన్నాన్ని మిక్సీలో పట్టి పిండిలో పోసి ఇడ్లీ పిండితో పాటు కలిపి ఇడ్లీలు కలిసి అమ్ముతున్నారు దుర్మార్గులు. అన్నీ కలిసి అయిపోయినాయి. ఇప్పుడు సేవకుడు కూడా ఎలా కనపడుతున్నాడంట? సేవకులు కూడా ఎలా కనపడుతున్నారండి? వేషధారులానే కనపడుతున్నారు. ఏమంటే బయటికి ఒక రకంగా, లోపల ఒక రకంగా కనపడుతున్నారు. కాదు, మనం ఎలా ఉండాలంటే అంతరంగం కూడా మనకి పరిశుద్ధంగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేషధారణ లేని సేవకులంగా మనం బలిపీఠం దగ్గర నిలబడాలా. స్తోత్రం. మా అయ్యగారిని మీరు ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ఒకేలా ఉంటారు. ఎలా ఉంటారు? ఎవరు చెప్పాలా? ఆమా, ఇది మర్మం గొప్పది. ఈ మర్మం గొప్పది. ఎవరు చెప్పాలా? పాస్టర్ గారు చెప్పాలి. 100కు 100% వాస్తవం. 100కు 100% వాస్తవం ఇది. మదనపల్లి రాజశేఖర్ గారు అనేవారు, అయ్యగారు, పెద్దయ్య గారు అనేవారు, మహానుభావుడు. స్తోత్రం. అందరి మీద చేతులు పెడతారట, ప్రార్థన చేస్తారట, టచ్ అట్టి కింద పడిపోతారట. వాడు పాస్టర్ని పడేయమను. ఒక వీడియో క్లిప్లో అయ్యగారు అన్నమాట, ఒక పాస్టర్ గారు అందరిని పడేస్తాడట. మంచిది కాదంటలేదు. వాడు పాస్టర్ని పడేయమని చూద్దాం, పాస్టర్ వాడిని పడేస్తుంది. ఈరోజు మన జీవితం అలా తయారవుతుంది, తగలబడుతుంది. నేనంటాను, ఒక సేవకుడు అంతరంగంలో, బహిరంగంలో వేషము లేని, వేషధారణ లేని వాడుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనలో కలితి కనపడకూడదు. మనలో ఏం కనపడకూడదు? గట్టి చెప్పండి. కలితి కనపడకూడదు. ఎక్కడ నిలబడినా, ఎక్కడున్నా, నిజంగా నీ సంఘస్థులు, నిజంగా మీ పాస్టర్ గారు, నిజంగా మీ పాస్టర్ గారు, నిజంగా మీ పిల్లలు, మా తండ్రి ఎక్కడున్నా ఒకేలా ఉంటారు, మా పాస్టర్ గారు ఎక్కడున్నా ఒకేలా ఉంటారు అని మంచి సాక్ష్యం మనం సంపాదించుకోగలిగిన వాటి జీవితం ఉండాలి. కానీ మనలో కలితి కనపడకూడదు. ఏం కనపడకూడదు? చెప్పండి. సేవలో ఏం కనపడకూడదు?
కలితి దేవునికి ఏ రకంగా సేవ చేయమన్నాడో ఆ సేవ చేయి. ఆడెవడో ప్రార్థన జరుగుతున్నప్పుడు నీళ్ళు చల్లాడంట, ఆడెవడో ఆరాధన జరిగేటప్పుడు ఏం చల్లాడట, నీళ్ళు చల్లాడట. ఈ పాస్టర్ గారు కూడా ఏం చల్లుతున్నాడు, నీళ్ళు చల్లుతున్నాడు. ఆయన ఎవరో చేపలు అమ్ముతున్నాడట. ఈ చేపలో పనుకుంటే పిల్లలు పుట్టకుండా వాళ్ళకి కూడా ఏం పుడతారట, చేపలండి. ప్రార్థన చేసి అమ్ముతున్నారు. ఈ చేపలో పనుకుంటే పిల్లలు పుట్టిన కూడా ఎవరు పుడతారట, పిల్లలు. అంగట్లో 100 రూపాయలకు చేప కొనేది వీడు 1000 రూపాయలు అమ్ముతున్నాడు. బ్లాక్లో టికెట్ అమ్మేవాడికి వీడికి ఇంకేం వ్యత్యాసం? ఎక్కడో ఏదో చేస్తున్నారని అది తీసుకొచ్చి నీ సంఘంలో పెట్టొద్దు. నీ సేవ దేవుడు ఎలా జరపమన్నాడు అలా నడుపు. స్తోత్ర. ఒకరిని చూసి సేవ నేర్చుకోవద్దు. నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన అపోస్తల ఉపదేశ క్రమాన్ని. అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, నువ్వు చేయకు. దేవుడు నీ జీవితంలో ఏ సేవ నియమించాడో ఆ సేవ చేయి. నీలో తగరం కలవకూడదు, నీలో కలిసి ఉండకూడదు. ఒరిజినల్ లాగానే ఉండాలి. ప్రైజ్ అలాడ్. నువ్వు సేవకి పిలువబడినప్పుడు దేవునికి ఎలా కనపడ్డావో నీ ముగింపు వరకు అలాగనే కనపడాలా. నేను సేవకి పిలిచిన నాడు ఎలా ఉంటే పిలిచాడు, సేవ పెరిగే కొంది, డబ్బు చేరే కొంది, స్థాయి పెరిగే కొంది, ప్రజలు వచ్చే కొంది మనం మారకూడదు, మనం మారిపోకూడదు. మనం మారిపోతున్న మన సంగతి ఎవరికి తెలుసా? ఇంట్లో ఉన్న పాస్టమ్మ గారికి మనం అత్యధికంగా ప్రేమించే మన ప్రాణ స్నేహితులకే తెలుసుద్ది. దీనికన్నా పైగా నువ్వు మోకరించి నిజంగా ప్రార్థన చేసే వ్యక్తివైతే దేవుడే నీతో మాట్లాడతాడు. బిడ్డ, నువ్వు మారిపోతున్నావురా అని. నేను మారను నాయనా, నేను ప్రారంభంలో ఎలా ఉన్నాను అలాగనే అంతవరకు ఉంటాను. స్తోత్రం. హల్లెలూయా. కొన్ని బ్రాండ్లు ఉన్నాయి, కొన్ని బ్రాండ్లు ఆ బ్రాండే కొనడానికి ఇష్టపడతారు. ఎందుకు? ప్రస్తుతానికి ఔజా మైక్ ఉందనుకోండి. ఏ మైకు? ఔజా మైకు. అందులో కలితి ఉండదు, దాన్నే కొనడానికి ఇష్టపడతారు కదా. సూర్ మైకు, అందులో ఏముండదు, కలితి ఉండదు, దాన్నే కొనడానికి ఇష్టపడతారు. ఏమండి? టైటన్ వాచ్ కలితి ఉండదు, దాన్నే కొనడానికి ఇష్టపడతారు. ఐఫోన్ వచ్చేసింది, ఐఫోన్ కదా. ఐఫోన్ ఎక్కడ కొంటారు? చక్కగా ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయిందో అది ఏ డీలర్ దగ్గరికి వచ్చిందో వాళ్ళ దగ్గర కొంటారు. అందరి దగ్గర కొనరు, ఎందుకంటే డూప్లికేట్ కూడా తయారవుతుంది. ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండే కొంటాం. అలాగనే మనకు ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ని మనం కాపాడుకోవాలా. స్తోత్రం. ఆ బ్రాండ్ని మనం కాపాడుకోవాలా. పలానా పాస్టర్ అమ్మ వాళ్ళు మంచోళ్ళండి, గౌరవనీయులండి, వాళ్ళంటే ఒక అభిమానం అండి, ఆ అభిమానాన్ని కాపాడుకోవాలా. ముందులాగా లేరండి వాళ్ళు. ఇప్పుడు కారు కొన్నారా, స్థాయి మారిపోయిందండి. ముందులాగా లేదండి ఉపదేశం, ముందులాగా లేదండి ప్రార్థన, ముందులాగా లేదండి ఆరాధన. మనము మన స్థాయిని కాపాడుకుంటూ వెళ్ళాలి. మనలో కలితి కనపడకూడదు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నన్ను చాలామంది అడుగుతారు, మీరు ప్రయాణంలో కూడా ఎందుకు తెల్లబట్టలు వాడతారు అని. ప్రయాణంలో కూడా తెల్లబట్టలు ఎందుకు వాడతారు? చాలామంది జీన్స్ ప్యాంట్లు వేసుకుని వెళ్తున్నారుగా, టీషర్ట్లు వేసుకుని వెళ్తున్నారుగా. మీరు కూడా వేసుకుని వెళ్ళచ్చుగా. అలా వేసుకున్న వాళ్ళకి నేను విరోధం కాదు బాబు, నన్ను ఏమనుకోకండి. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒకరోజు దైవజనులు యేసన్న గారు అన్నారు, మహానుభావుడు, రే మీరు సేవకులరా అంటే నాతో అనలేదు, సేవకుల కూటంలో సేవకులతో చెప్పినప్పుడు విన్నాను. రే మీరు సేవకులరా, మీరు ఎక్కడికి వెళ్ళినా సేవకుల్లా కనపడండిరా, సొక్కన్న తెల్ల సొక్క వేసుకొని వెళ్ళండి రా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొక్కని ఏం వేసుకొని వెళ్ళండి. మీరు సేవకులు కనపడాలి ప్రజలకి, సేవకుల్లాగా. నిజంగా మీరు తెల్లబట్టలు వేసుకొని ప్రయాణం చేయండి, పగలైనా సరే రాత్రి అయినా సరే. టీటీఆర్ కూడా మీకు సీట్ ఇచ్చి కూర్చొని పెడతాడు, కూర్చోండి అయ్యా అని. స్తోత్రం. నేను ఎలా వస్తున్నాను అనుకుంటారు? నేను ఇక్కడికి రావటానికి రాత్రి 11 గంటలకి 12 గంటలకి బస్సు ఎక్కటానికి పూనుకుంటే, ఏమంటే 10 గంటలకే టికెట్ చేస్తాను, ఫోన్ చేసి చెప్తాను, పాస్టర్ గారిని టికెట్ రెడీ చేయంటాను. అంతే. ఒక టికెట్ ఎగ్గొడతాడు, నాకు టికెట్ రెడీ చేస్తాడు. ఒక టికెట్ ఎగరగొడతాడు, నాకు టికెట్ రెడీ చేస్తాడు. ట్రైన్ ఎక్కారనుకోండి, ఏ భోగి అసలు ఈ టికెట్ మామూలు టికెట్ తీసుకునేది ఏ భోగిని ఎక్కేస్తాను. బండి కాలుతుంటే ఎక్కి ఏసీ భోగిలోకి వెళ్ళి ఆడ ఖాళీ ఉంది ఎక్కి పడుకుంటాను. టీటీఆర్ వచ్చినప్పుడు టికెట్ చూపిస్తారు. ఎవరండి అంటారు, నేను పాస్టర్ గారిని అంట. అంతే, అయిపోయింది. పైసలు కట్టండి అంటాడు. ఎందుకు?
డ్రెస్ చూడగా వాడికి అర్థమైపోతుంది. సార్ ప్రైజ్ లాడు సార్ అంటారు కొంతమంది మనోళ్ళుంటే ఏమంటారు, ఆకారం చూడగా అక్కడక్కడ పోస్టర్ల మీద కనపడుతుందిగా ఈ ముఖం, సార్ ప్రైజ్ లాడు సార్ అంటారు. డబ్బులు కూడా తీసుకోరు. స్తోత్రం. నేను అంటాను, ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, మనం ఎక్కడున్నా ఒరిజినల్ లాగానే ఉందాం. తగరం కలుపుకోవద్దు. ఏమంటే కలిస్తే పాత్రగా వాడబడం. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనలో ఉన్న మూడో మస్తు ఏంటంట, వేషధారణ. సౌలు వేషం వేసుకొని వెళ్ళాడట ఎవరి దగ్గరికి? 28వ అధ్యాయం 8వ వచనం చదవండి. సమూయేలు రాసిన మొదటి పుస్తకం 28వ అధ్యాయం 8వ వచనం. ఒక్క మాట చదివేది ముగిచ్చేస్తాను. సమూయేలు రాసిన మొదటి పుస్తకం 28వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకొని మారు వేషం వేసుకున్నాడంట, వేరే బట్టలు తొడుక్కున్నాడట. పాస్టర్ ఏ బట్టలు తొడుక్కుంటాడు? వేరే బట్టలు, వేరే వేషం. అంటే నేను రాజు అనే సంగతి ఎవరికి కనపడకూడదు. అయితే ఆవిడ ఏం చేసింది? చక్కగా గుర్తుపట్టింది. నేనంటాను, నువ్వు వేషం మార్చుకోవద్దు. నీ కార్యం జరగాలని వేషం మార్చుకోవద్దు. నీకు సమాధానం దొరకాలని వేషం మార్చుకోవద్దు. నీకు విజయం రావాలని నువ్వు వేషం మార్చుకోవద్దు. అలా వేషం మార్చుకుని వెళ్ళి విజయం పొందాడా? సమాధానం వచ్చిందా? రాలా. నష్టపోయాడు, చివరికి ప్రాణం పోయాడు. ఓడిపోయి ప్రాణం పోగొట్టుకున్నాడు. తన కత్తి మీద తనే పడి చచ్చిపోయాడు. నేనంటాను, వేషం వేసుకుంటే ఇన్ని పరిణామాలు మన జీవితంలో జరుగుతాయి. మనం మనలాగానే ఉందాం. ఆమేన్. మనం ఎలా ఉందాం చెప్పాలా? మనలాగానే ఉందాం. మన ఎవరో కుడి చేతికి వాచి కట్టారట. వీళ్ళందరూ ఏ చేతికి వాచి కడుతున్నారు? సేవకులు. ఇంకా ఎవరో పిల్లి గడ్డం పెట్టారట. సేవకులందరూ ఏ గడ్డం పెడుతున్నారు? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఎందుకు నాయన మరొకరి వేషం మనకి? మన వేషం మనం వేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అజాలు మనకి ఒరిజినల్గానే ఉందాం. నకిలీ వద్దు, కలితి వద్దు. అలా ఉంటే దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతాం. ఈరోజు దేవుడిని నా రీతిగా వాడుకొనుగాక, అలా వాడుకొనుగాక. యాకోబు రంగం ఒక రోజున బయట పడిపోయింది. యాకోబు రంగం ఒక రోజున బయట పడిపోయింది. అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు, అప్పుడు బాధపడుతున్నాడు, అప్పుడు గుండెలు బాదుకుంటాడు. రే అన్నా, నాయనా, నిన్ను మోసం చేశారని. ఎందుకు వేషం? వేషము లేని జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. నేను ముగించబోతున్నాను. చెప్పిన మాటలన్నింటినీ ఒకసారి జ్ఞాపకం వేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన విషయాలు మీకు అర్థమయ్యే రీతికి చెప్పినాను. యజమానుడి ఇంట్లో, గొప్ప ఇంట్లో 4 పాత్రలు ఉన్నాయట. మొదటి పాత్ర ఏంటట? 2వ పాత్ర, 3వ పాత్ర, 4వ పాత్ర. ఇందులో ఒక్క పాత్ర గురించి ఈరోజు ధ్యానం చేసే. ఏ పాత్ర? యజమానుడి చేతిలో ఘనమైన పాత్రగా, అరగమైన పాత్రగా, అరగత కలిగిన పాత్రగా, యజమాను వాడుకోదగిన పాత్రగా వెండి పాత్ర ఉండాలంటే వెండిలో ఉన్న మస్ట్ ఏం కావాలా? చెప్పండి. తుడిసివేయబడాలి. మస్ట్ అంటే ఒకటేంటి? అపవిత్రత. 2 ఏంటి? భక్తిహీనత. 3 ఏంటి? వేషధారణ, తగరం, కలితి. ఈ 3 ఈరోజు మనలో నుండి తొలగిపోతే ఏమండి? పాత్ర ఒకటి తయారు చేస్తాడంట. సామెతల గ్రంథం మళ్ళా చదువుదాం. 25వ అధ్యాయం 4వ వాక్యం ముగిచేద్దాం. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. ఆమేన్. పుటము వేసేవాడు యేసు ప్రభువారే. ఆయన నిన్ను పాత్రగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఈ తెనాలి ప్రాంతంలో నిన్ను ఒక తలమానికగా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిన్ను ఒక తలమానికగా, తెలంగాణ రాష్ట్రంలో నిన్ను ఒక తలమానికగా, ప్రపంచ దేశాలకి నిన్ను తలమానికగా అగ్రస్థానంలో దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. సింపుల్. నీలో ఉన్న మస్టును తొలగించుకుంటే చాలు. కూర్చున్న చోట నుండి
కూర్చున్న చోట నుండి నీ మస్టును తొలగించుకోగలిగితే చాలు, ప్రపంచానికే దేవుడు నిన్ను పరిచయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఉన్న పల్లెటూరు, నువ్వు ఉన్న వీధి పేరు, నీ పేరు తెలియకుండా ఉండొచ్చు. నువ్వు మస్టును తొలగించడానికి ప్రయత్నించు, నీ పేరుని దేవుడే పబ్లిసిటీ చేస్తాడంట. స్తోత్రం. పబ్లిసిటీ చేయకపోయినా పబ్లిక్ నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తాడు. అది దేవునికి ఉన్న ప్రత్యేకత. ఈరోజు కూర్చున్న చోటు నుంచి ఒక్క తీర్మానం చేద్దాం, నాలో ఉన్న మస్టు ఈరోజు నేను తొలగించుకుంటున్నానయ్యా. నేను పొర్రపాటును కూడా అపవిత్రుడుగా బ్రతకనయ్యా, పొర్రపాటును కూడా భక్తిహీనుడుగా బ్రతకనయ్యా, పొర్రపాటును కూడా వేషధారిగా బ్రతకనయ్యా. నాలో ఉన్న మస్టు నేను తొలగించుకుంటున్నాను. యజమానుడు పుటము వేయగలిగిన వంటి వాడుగా పుటము వేసి ఒక అర్ఘమైన పాత్రగా నన్ను వాడుకయ్యా, నన్ను వాడుకయ్యా, నన్ను వాడుకయ్యా, నేను వాడబడతా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ప్రాణంతో ఉన్న కాలం, సేవకుడిని పేరుతో ఉన్న కొంతకాలం, కనీసం ఒక 100 మందికైనా బ్యాప్టిస్ట్ మిగిపోతే నువ్వు సేవకు వచ్చి ఏం ప్రయోజనం? నీ ద్వారా ఒక్క 4 మందిరాలు కట్టబడకపోతే నువ్వు సేవకు వచ్చి ఏం ప్రయోజనం? నీ ద్వారా ఒక్క 10 మంది రక్షణలోకి రాకపోతే నువ్వు సేవకు వచ్చి ఏం ప్రయోజనం? ఎంతకాలం నేను సేవలో నిలిపి నిన్ను పోషించి నీ ప్రతి అవసరతని దర్శించి నిన్ను భరించిన నీ దేవునికి నువ్వు చేసిందేంటి? దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. విశ్వాసులకు తల్లిగా, విశ్వాసులకు తండ్రిగా మిమ్మల్ని ప్రపంచానికి నా దేవుడు పరిచయం చేయాలని ఆశపడుతున్నాడు. నన్ను పరిచయం చేయనైనా, నన్ను వాడుకయ్యా. వెండిలో ఉన్న మస్టు తొలగిపోయి ఉన్నట్లు నాలో ఉన్న మస్టుని ఈరోజు తొలగించుకుంటున్నానని ప్రాణాత్మ దేగాన్ని దేవుని చేతికి అప్పగించుకొని సులభంగా లోబడిపోదామా, లొంగిపోదామా? అందరూ మోకరిద్దాం, అందరూ మోకరించండి. నిలబడగలిగితే నిలబడండి, మోకరించగలిగితే మోకరించండి. మోకరించి ఓపికంటూ మాత్రం పొర్రపాటుగా నిలబడకండి. మోకరించి ఓపికంటూ మాత్రం పొర్రపాటును కూడా నిలబడకండి. మోకరించడానికి ఓపిక లేదంటే నిలబడండి. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరివేయక సాలపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరివేయక సాలపై ఉంచావా. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరివేయక సాలపై ఉంచావా. 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 జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా,
స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే. కృప కలుగునుగాక, నా ఆరాధన నీవే, కృప కలుగునుగాక, ఆరాధన నీవే. హో హో హో, ఆరాధన నీవే, నా ఆరాధన నీవే. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరివేయక సాలపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరివేయక సాలపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ యజమాడు చేతిలో వాడబడుతున్న అర్హమైన, విలువైన, ఘనమైన, యోగ్యమైన పాత్రగా నన్ను వాడుకోయ్యా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరివేయక సాలపై ఉంచావా. ఈ సమయంలో ఒక్క నిమిషం వ్యక్తిగతంగా దేవుని సేవకులంగా దేవుని పాద సన్నిధిలో మన అంతరంగాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని చేతిలో మన పరమ తండ్రి, మన యజమానుడు వాడుకొనుటకు అర్హత కలిగినటువంటి ఒక పాత్రగా మనం ఈ దినాన మలచబడినట్లుగా మన జీవితంలో ఉన్న మస్ట్ దేవుని వాక్యపు అర్థములో మన ముందు తేటగా ఉంచబడింది. సరి చేసుకోవడానికి మనసు కలిగి దేవుని పాదాలు పట్టుకొని పరిశుద్ధాత్మ దేవుని అగ్నితో ఆ మస్టును కాల్చివేసుకోవడానికి ప్రభు పాదాలు పట్టుకొని అడుగుదాం. అపవిత్రత అనే మస్టు, భక్తిహీనత అనే మస్టు, వేషధారణ అనే మస్టు నాలో ఎక్కడ కనపడకూడదయ్యా. సంపూర్ణంగా తొలగించండి అయ్యా. మీ పరిశుద్ధ రక్తాన్ని నా పైన ప్రోక్షించండి. మీ పాదాల చెంత అడుగుతున్నానయ్యా. మరొకసారి నన్ను శుద్ధీకరించండి అయ్యా. నా అంతరంగాన్ని శుద్ధీకరించండి నాయన. నా మనస్సాక్షిని శుద్ధీకరించండి. నా ఆలోచన, తలపులు, నా ప్రవర్తన, నా క్రియలు శుద్ధీకరించండి అయ్యా. ఏ విషయాల్లో నేను మస్టును కలిగి ఉన్నాను ప్రభా, తేటగా నా ముందు ఉంచారు తండ్రి, తేటగా నా ముందు ఉంచారయ్యా. ప్రభా, నన్ను మీరు వాడుకొనడానికి ఇష్టపడుతున్నారు, మీ చేతిలోనికి తీసుకోవడానికి ఇష్టపడుతున్నారయ్యా. మీ హస్తాలతో నన్ను ఎత్తిపట్టడానికి మీరు ఇష్టపడుతున్నారయ్యా. మీరు వాడుకొనడానికి ఇష్టపడి నాతో మాట్లాడుతూ వచ్చారు. సరి చేసుకుందాం, ప్రభు సన్నిధిలో సరి చేసుకుందాం. విత్తబడిన ప్రతి మాట మన హృదయాల్లో పరిశుద్ధాత్మదేవుడు ఫలభరితంగా మార్చున్నట్లుగా, యజమానుడు వాడుకొనుటకు అర్హత కలిగినటువంటి పాత్రగా మనము మలచబడినట్లుగా
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కొల్లిపర ప్రాంతంలో పరిచయం చేస్తున్న దేవుని దాసులు తిమోతి గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలో ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, నీ పరిశుద్ధ నామం మహింపరచబడినట్లుగా దేవా తండ్రి, ఈ మధ్యాహ్న సమయమందు యజమానుడు అయిన మీరు నేను మమ్మల్ని వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా చేయడానికి, మాలో ఉన్న ప్రతి విధమైనటువంటి మస్టును తీసివేయడానికి నీ పరిశుద్ధాత్మ అగ్ని మాటలు మాలో విత్తి మాలో ఉన్న ప్రతి విధమైన మస్టును తీసివేసి నీ ఎదుటనైనా అర్హమైన పాత్రలుగా మమ్మల్ని సరిచేసి దిద్దడానికి దేవా మీ స్తోత్రంనైనా మా జీవితాలతో నాతో మాతో మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దినాలు మస్ట్ కలిగిన దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం. భక్తిహీనత, అపవిత్రత, వేషధారణ, ఎన్నో విధాలుగా మమ్మల్ని శోధిస్తున్న దినాల్లోనైనా నీ విలువైన మాటలు ప్రభువా మా జీవితాల్లో ఒకనైనా అగ్నిలాగా రగిలించి మాలో ఉన్న ప్రతి విధమైన మస్టును తొలగించి నీ ఎదుట బలా నమ్మకమైన దాసులుగా నిలబెట్టడానికి ఈరోజు మీ సేవకుల ద్వారా నాతో మాతో మాట్లాడి ఎన్నో విధాలుగానైనా మమ్మల్ని బలపరిచిన నీ కృపను బట్టి, నీ దయను బట్టి ఇంకా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని వాడుకోవడానికి సిద్ధముగా ఉన్న దేవుడు అని మరొకసారి మాతోనైనా మీరు రుజువు చేసుకున్నందుకు కొరకు నిండు మనసుతో కన్నీళ్లతో నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యానుసారముగా ప్రభువా మేము నడిచి నీ యొక్క గమ్యస్థానములో ప్రభువా సిగ్గుపడనక్కర్లేని సేవకులుగా మీ ఎదుట నిలబడటానికి నాయన, అర్హమైన పాత్రలుగా నిలబడటానికి మీ కృప మా ఎడల విస్తరింప చేదురుగాక అని వేడుకుంటున్నాం నాయన. నీ కృప మా ఎడల విస్తరింప చేదురుగాక. మస్ట్ నాయన మా జీవితాల్లో నుంచి తొలగించుకుంటున్నాం. నీ వాక్యానికి లోబడుతూ ఉన్నాం. కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.